శశాంక్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. సలార్ సినిమా దాదాపు 700 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇంకా ఈ సినిమాకి సంబంధించి 2 రిలీజ్లు జరగనున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అతని సినిమా కోసం చాలా మంది అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత ప్రభాస్ నటించిన సలార్ సినిమా సంచలన విజయం సాధించింది. కానీ ప్రభాస్ ఈ సినిమాని అనుసరించి భారీ బడ్జెట్ చిత్రాలను ప్రారంభించాడు. కల్కి ప్రభాస్ నటీనటుల చిత్రాల్లో సభ్యుడు. ప్రతిభావంతుడైన దర్శకుడు నాగ్ అశ్విన్ ని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కి జనాలు బాగానే ఆకట్టుకున్నారు. పోస్టర్లు కూడా అభిమానులకు మంచి కిక్ ఇచ్చాయి. ఈ చిత్రం చాలా విభిన్నమైన కథాంశంతో ఉంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. అదనంగా ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రభాస్ కు జోడీగా దీపికా పడుకోనే కథానాయకిగా నటిస్తుంది. దిశా పటానీతో ప్రత్యేకమైన పాట ఉంటుంది. ఇదిలా ఉంటే కల్కి సినిమాపై ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. మే 9న ఈ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఓ ప్రకటన కూడా విడుదలైంది. అయితే తాజాగా ఈ సినిమా విడుదలపై పలు వార్తలు వస్తున్నాయి. కల్కి సినిమా ఆలస్యం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. మరో 4 రోజుల్లో థియేటర్లోకి రానుంది. అయితే ఈ సినిమా నిర్మాణం, విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయని, అంటే సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అదనంగా ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో మనం గుర్తించాలి. ఈ సినిమా తర్వాత డార్లింగ్ స్పిరిట్, రాజా సాబ్ చిత్రాల్లో నటించనున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.